నమస్తే రాజ్ గారు. నమస్తే అండి. సో ఈరోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో కవిత గారు మెయిల్ చేశారు రాజ్ గారు, హైదరాబాద్ నుంచే. ఓకే. సో మునక్కాడతో ఏదైనా కొంచెం టేస్టీ అండ్ ఈజీ రెసిపీ చేసి చూపించమని అడుగుతున్నారు. ఓకే, మునక్కాడలతో మామూలుగా మనం కర్రీస్ చూపించాం, పులుసులు చూపించాం. ఇది కాకుండా కొంచెం ఈజీగా అంటే చారు చేసుకోవచ్చండి. మునక్కాడల చారు చాలా బాగుంటుంది, చాలా సింపుల్ మెథడ్, ఈజీగానే చేసుకోవచ్చు. అంటే పప్పు లేకుండానా? పప్పు లేకుండా. ఓ రసం టైప్ లో కొంచెం చింతపండు బేస్ లో, చింతపండు టమాటో బేస్ లో, టమాటో చారు కాంబినేషన్ లో బాగా వస్తుంది. అంటే రెండు కాంబినేషన్లు తీసుకున్నారు, రెండు పులుపులు దాంట్లో తెలుస్తూ ఉంటాయి. ఓకే ఓకే ఓకే. మరి మునక్కాడల చారు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మునక్కాడల చారు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన మునక్కాడలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, ఇంగువ చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, వెల్లుల్లి రెబ్బలు 4, తరిగిన ఉల్లిపాయ 1, చింతపండు గుజ్జు తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, తరిగిన టొమాటో 1, కొత్తిమీర కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో అన్ని మనం డైరెక్ట్ గా దీంట్లో ఇక్కడ ఉడికించేయటమేనా? ముందు ఉడికించి పెట్టుకోవడం అలా ఏం అక్కర్లేదా? ఏం అక్కర్లేదండి. ఓకే, కొద్దిగా నూనె వేసుకొని. ఓకే, ఓ పోపు కూడా మనం ఫస్ట్ పెట్టేసుకోవటమే. ఎస్. ఓకే, ఎండుమిరపకాయలు. సో పోపు దినుసులో మనం జీలకర్ర, ఆవాలు ఈ రెండు మాత్రమే వాడుతున్నాం. సో రసంలో మనకి ఈ రెండే బాగుంటాయి కదా. బాగుంటాయి. అండ్ జీలకర్ర కాస్త ఎక్కువ ఉన్నా కూడా బాగుంటుంది. సో మిరపకాయలు కూడా కొంచెం బాగా వేగితేనే టేస్ట్ అనేది కూడా దీంట్లో యాడ్ అవుతుంది. సో ఆ టేస్ట్. తర్వాత ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసేసారా? ఎస్. కొంతమంది కొంచెం పొడవుగా కావాల్సిన కట్ చేసుకోవచ్చు మనం, లేదా చిన్నవి కూడా అంటే ఊరికి అలా కూడా వేసేస్తుంటారు కదా, జస్ట్ 4 ముక్కలు చేసేసి. ఎస్. పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, ఓకే, కరివేపాకు, కొద్దిగా ఇంగువ అండి. ఈ రసం చారుకి కూడా మనం ఇంగువ ఫ్లేవర్ యాడ్ చేస్తున్నామా? కొంచెం బాగుంటుంది. సో జనరల్గా అంటే పప్పు చారు ఈ కాంబినేషన్కి ఇంగువ పోపు చాలా టేస్టీగా ఉంటుంది కదా. సో ఇక్కడ మీరు టమాటో ఇంకా చింతపండు పులుపు రెండు వాడుతున్నాం, బాగుంటుంది. ఓకే ఓకే. సో రెండిటి అంటే ఆ మిక్స్డ్ టేస్ట్ అనేది తెలుస్తూ ఉంటుందేమో కదా. కొంచెం వేగిన తర్వాత అంటే ఎక్కువగా ఉల్లిపాయలు మనకు వేగనక్కర్లేదండి. సో కొంచెం ఆ టేస్ట్ అనేది కూడా మనకు ఆ పచ్చిదనం పులుసులో తెలుస్తూ ఉంటుంది. అలాగే మనం వాటర్ లో మళ్ళీ బాయిల్ చేస్తాం కదా ఇవన్నీ. ఎస్ అండి. సో అప్పుడు చక్కగా అవన్నీ ఉడికిపోతాయి. సో ఇక్కడ మునక్కాడలు సో పచ్చివే వేస్తున్నారు. ఎస్. సో అంటే మనకి డైరెక్ట్ గా ఇక్కడ మగ్గితే ఆ టేస్ట్ అనేది యాడ్ అవుతుంది, ఎక్కువ తెలుస్తుంది అని. సరిపడా ఉప్పు, ఓకే, కారం. సో పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువ పడినా పర్లేదు. కొద్దిగా పసుపు అండి. ఓకే. ఇది కొంచెం వేగాక మనం నీళ్ళు యాడ్ చేసుకోవాలి రాజు గారు, ఇప్పుడు వేసేయాలా? ఇవి కొంచెం వేగిన తర్వాత మనం టమాటా ముక్కలు, తర్వాత అలాగే చింతపండు గుజ్జుంది కానీ, సో అది యాడ్ చేసుకుంటాం. ఓకే ఓకే. సో అయితే ఇప్పుడు మనకి మునక్కాడ ముక్కలు కొంచెం మగ్గాలండి. ఓకే. సో అయితే మేము చిట్కా చూసేస్తాం రాజు గారు. ఓకే అండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా: వంకాయలు కట్ చేసిన తర్వాత నల్లగా మారకుండా ఉండాలి అంటే కట్ చేసిన ముక్కల్ని ఉప్పు నీళ్ళలో వేసి తీయాలి. ఇలా చేసినట్లయితే ముక్కలు నల్లబడకుండా ఉంటాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా, చూద్దామా రాజు గారు? ఓకే అండి. సో సరిపోతాయా అలా కొంచెం మగ్గితే? కొంచెం మగ్గితే సరిపోతుందండి. మిగతాది మనం వాటర్ వేసి కూడా మనం కొంచెం ఉడికిస్తాం కదా, సో అది సరిపోతుంది. సో ఇక్కడ టమాటో ముక్కలు, చింతపండు గుజ్జు, నీళ్ళు వేయాలా? కొద్దిగా ఇది మగ్గిన తర్వాత అప్పుడు నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు. ఈ చింతపండు గుజ్జు ఇదంతా యాడ్ చేస్తే ఇదేదో గుజ్జుకూరలో కనిపిస్తుంది. అండ్ మీరు ముక్కలు కూడా అన్ని చిన్న చిన్నగా కట్ చేశారు కదా, కూర టైప్లో. కూరలా కూడా తీసేసుకోవచ్చు. మూత పెట్టేసి కొంచెం మనకు ఆ టమాటా ముక్కలు అయి మగ్గితే మనకు సో వాటర్ యాడ్ చేసేసుకొని
కొంచెం మరిగిచ్చేయాలి. చూద్దామా రాజు గారు? ఓకేనండి. ఓకే ఓకే అండి. సో వాటర్ యాడ్ చేస్తున్నా. ఓకే. సో ఫైనల్గా ఇంకా ఈ నీళ్ళలో కాస్త మరిగితే మనకి రెడీ అండి. సో ఇప్పుడు దీంట్లో కొద్దిగా ధనియాల పొడి. సో ఏదైనా చారుపొడి మన ఇంట్లో రెడీగా ఉన్న అదైనా యాడ్ చేసుకోవచ్చు. అదైనా యాడ్ చేసుకోవచ్చు. చాలా మంది ఇంట్లో చేసి పెట్టేసుకుంటారు కదా కూర కారాలు, రసానికి ఇలా చారుకి. సో అది యాడ్ చేసుకోవచ్చు. మరిగినట్టుంది రాజు గారు. ఎస్ అండి. ఇప్పుడు ఆ టెక్స్చర్ వచ్చేసింది దీనికి. ఓకే. సో రెడీ అండి. సో ఇక్కడ కూడా కొద్దిగా కొత్తిమీర వేసుకుని. ఓకే. పైన కూడా కొద్దిగా కొత్తిమీర గార్నిష్ అండి. ఓకే. ఓకే. మునక్కాడల చారు రెడీ. ఓకే అండి, మరి మునక్కాడల చారు రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మునక్కాడల చారు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో తరిగిన మునక్కాడలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత టొమాటో ముక్కలు, చింతపండు గుజ్జు వేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి. చివరిగా ధనియాల పొడి వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మునక్కాడల చారు రెడీ.